నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా ఎంటర్టైన్మెంట్. దసరా పండక్కి సాధారణంగా భారీ సినిమాల మధ్య పోటీ ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలే పోటీ పడుతూ ఉంటాయి. కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశాలున్నా థియేటర్లు దొరకకపోయినా నిర్మాతలు వెనక్కి తగ్గరు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ విజయదశమికి రిలీజ్ కు ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. కాకపోతే 2 డబ్బింగ్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తమిళ మూవీ ఇడ్లీ కొట్టు, కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 ఈ దసరాకి ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ 2 చిత్రాలకు హీరోలే దర్శకులు కావడం. ధనుష్ హీరోగా, నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన తమిళ మూవీ ఇడ్లీ కొట్టు, దీనికి ధనుష్ దర్శకుడు కావడం విశేషం. ఈ మూవీని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రం ఒక్కో రోజు ముందుగానే అంటే అక్టోబర్ 1న బుధవారం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ కథలో హీరో నాన్న ఇడ్లీ కొట్టు నిర్వహిస్తూ ఉంటాడు. మిషన్లతో అన్ని చేసేయొచ్చని భావిస్తున్న తరుణంలో రుచి కావాలంటే మనుషులే చేయాలని చెబుతాడు. నాన్న చేసే పని కాకుండా పట్నంలో పెద్ద ఉద్యోగం చేయాలని వెళ్తాడు హీరో. అక్కడ కొన్ని గొడవలు జరుగుతాయి. దీంతో తిరిగి ఇంటికి వస్తాడు. ఇడ్లీ కొట్టు నిర్వహిస్తూ ఉంటాడు. కానీ విలన్ హీరోని టార్గెట్ చేస్తాడు. అతన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఇడ్లీ కొట్టు లేకుండా చేయాలని చూస్తాడు. మరి పట్నంలో ఏం జరిగింది? విలన్ కి హీరోకి వైరం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? చివరకు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది. సినిమా మెయిన్ గా ఎమోషనల్ గా సాగుతుందనిపిస్తుంది. మరి ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. ధనుష్ చివరిగా కుబేరా చిత్రంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున, రష్మిక మందన్న నటించగా శేఖర్ కమల దర్శకత్వం వహించారు. ఇది మంచి ఆదరణ కూడా పొందింది. ఇక 3 ఏళ్ల క్రితం వచ్చిన కన్నడ మూవీ కాంతారా సంచలన విజయం సాధించింది. మొదట కన్నడలోనే విడుదలైన ఈ మూవీ అక్కడ మంచి ఆదరణ పొందడంతో ఇతర భాషల్లో డబ్ చేశారు. చిన్నగా ప్రారంభమైన ఈ మూవీ నెమ్మదిగా ఇండియన్ వైడ్ గా కూడా విశేష ఆదరణ పొందింది. ఏకంగా సుమారు 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెన్స్ గా కాంతారా చాప్టర్ 1 ని తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఆయనే ఈ మూవీకి దర్శకుడు, హీరో కూడా. ఆయన సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. కర్ణాటకలోని సాంప్రదాయ పండుగలైన బోతకోల, పింజుర్లని ప్రధానంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈసారి మూవీ ఆధ్యాత్మిక అంశాల కంటే యాక్షన్ అంశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుగా ట్రైలర్ ను చూస్తుంటేనే అర్థమవుతుంది. హోమ్ బలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మూవీగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగిన విషయం కూడా తెలిసిందే. ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. దీంతో తెలుగులో మంచి బజ్ నెలకొంది. ఇక ఈ దసరా పండుగల్లో ఓజీని మినహాయిస్తే తెలుగు ఆడియన్స్ కి ఈ 2 డబ్బింగ్ చిత్రాలే దిక్కయ్యాయి.